ఏపీలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యువత, మహిళల సాధికారతతో పాటు రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రేపు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక ఈ సమ్మిట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. వీరితో పాటు 1500కు పైగా ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ ను వేదికగా మార్చుకున్న ఏపీ ప్రభుత్వం మోటా, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో కూడా కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలి 2 దశల్లో 100 పార్కులకు ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తి కాగా 3వ విడతలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం రూటాగ్ సమ్మిట్ స్మార్ట్ విలేజ్ సెంటర్లను ప్రారంభించనుంది. కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో కొత్త ఎక్స్టెన్షన్ సెంటర్లకు శ్రీకారం చుట్టనుంది. 200 కోట్లతో 45 పారిశ్రామిక క్లస్టర్లతో ఉమ్మడి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు చేయడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పేసి కూడా ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా కూడా అడుగులు వేయడం, అలాగే ప్రణాళికలు సిద్ధం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎంఎస్ఎంఈకి సంబంధించి అంటే మైక్రో, స్మాల్, మీడియం ఏదైతే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా కూడా ఒక సిస్టమేటిక్ గా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దగ్గర 2 విడతల్లో 100 ఎంఎస్ఎంఈ పార్కులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడతగా విజయవాడ వేదిక కాబోతోంది. ఇప్పుడు 38 పార్కులకు సంబంధించి ముఖ్యమంత్రి వర్చువల్ గా ఇనాగ్రేషన్ అయితే చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు 1500 మంది పారిశ్రామికవేత్తలు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఇటు ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి పార్కుల పైన దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గంలో వాటిపై అంటే పూర్తిగా మానిటరింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున స్టార్ట్అప్ కంపెనీలను ఎంకరేజ్ చేయడంతో పాటు అక్కడి నుంచి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఏ రకంగా చేయాలి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే యువతకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఇటు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి, అలాగే చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలి, తద్వారా మీరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా వారు పిలుపునిచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా అంటే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తలంచినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 100 ఎంఎస్ఎంఈ పార్కులు 2 విడతలుగా కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే 3వ విడతలో 38 పార్కులు ఇనాగ్రేట్ చేయడంతో పాటు అలాగే కుప్పం, మంగళగిరి, అలాగే పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్స్టెన్షన్ కు మరొక 3 కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అమెజాన్ లాంటి సంస్థ కూడా దిగ్గజ సంస్థలు కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిపైన కూడా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి నిరుద్యోగులకు ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.